హాయ్, వెల్కమ్ టు అవర్ SEO మాస్టరీ కోర్స్ ఇన్ తెలుగు. సో బిఫోర్ మనం SEO గురించి డిస్కస్ చేయడానికి ముందు సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వెబ్సైట్ అనేది బేసిక్ థింగ్ ఫర్ SEO. అంటే వెబ్సైట్ గురించి ఏం తెలుసుకోవాలి మనం, పర్పస్ ఆఫ్ వెబ్సైట్స్, అసలు వెబ్సైట్ వల్ల పర్పస్ ఏంటి, మనకు బెనిఫిట్ ఏంటి, అండ్ ఎలా వెబ్సైట్ క్రియేట్ చేస్తారు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే మనకు నార్మల్గా ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, బేసిక్ డొమైన్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి, అండ్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, అండ్ హౌ టు డిజైన్ వెబ్సైట్స్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్, వీటి గురించి మనం బేసిక్గా మనం తెలుసుకుంటాం. సో దెన్ కమింగ్ టు అవర్ టుడే క్లాస్, ఇంట్రడక్షన్ టు వెబ్సైట్. ఫర్ ఎనీ బిజినెస్ గ్రోత్, సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. ఒక బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా సేల్స్ అండ్ మార్కెటింగ్ పీపుల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఇప్పుడు హుండాయ్ కార్ ఒకటి యూస్ చేస్తున్నాను. సో హుండాయ్ కార్ అనేది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్, స్టార్టింగ్ ఆరిజిన్ కంట్రీ ఎక్కడంటే సౌత్ కొరియన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఆ సౌత్ కొరియన్ బేస్డ్ కంపెనీ కారు మనకి ఎలా తెలిసింది, అసలు అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి ఇక్కడ ఎలా తెలిసిందంటే మనకి, సో వాళ్ళ మార్కెటింగ్ టీం వాళ్ళు అండ్ సేల్స్ టీం వాళ్ళు డిఫరెంట్ మీడియాస్ యూస్ చేసే, లైక్ న్యూస్ పేపర్ యాడ్స్ కానీ, టీవీ యాడ్స్ కానీ, ఇలాంటి వాటి వల్ల దే ఆర్ ప్రమోటెడ్ అబౌట్ దేర్ కార్. సో వాటి వల్ల తెలిసింది. ఇప్పుడు మనం యూస్ చేసే మొబైల్ ఫోన్ కానివ్వండి, బైక్స్ కానీ, ఇవంతా ఏంటంటే సో ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసింది కాదు, సో మనకి బయట నుండి వచ్చినవే. ఎలా అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసింది మనకు తెలిసిందే అంటే బికాస్ ఆఫ్ దేర్ మార్కెటింగ్ టీమ్ అనమాట. సింపుల్ కొటేషన్, వితౌట్ సేల్స్ పీపుల్ ఎవ్రీ ఇండస్ట్రీ ఆన్ ద ప్లానెట్ వుడ్ స్టాప్ కోల్డ్ టుమారో. ఇది కరెక్టే కదండి, ఎందుకంటే మార్కెటింగ్ పీపుల్ లేకపోతే అక్కడెక్కడో చేసిన ల్యాప్టాప్స్ కానివ్వండి, సో మొబైల్ ఫోన్స్ కానివ్వండి, సో మనకి ఎలా తెలిసేది తెలియదు. వాళ్ళ సేల్స్ పీపుల్, మార్కెటింగ్ పీపుల్ లేకపోతే మన టెక్నాలజీ అనేది ఇక్కడితో ఆగిపోతుంది మనకి. బట్ ఒక కంపెనీకి పర్ఫెక్ట్ అయిన సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ వన్ పర్సన్, హీఈస్ మిస్టర్ వెబ్సైట్. సో ఇతను ఏంటంటే మీకు 24/7 వర్క్ చేస్తాడు ఫర్ ఎనీ కంపెనీకి. వెబ్సైట్ అంటున్నారు, సో పర్సన్ అంటున్నారు, ఏంటంటే సో వెబ్సైట్ అనేది ఒక కంపెనీకి ఒక మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను నైట్ 11 o'clockకి నేను ఆఫీస్కి కాల్ చేసి సమ్ ఎంక్వైరీ అడిగానంటే నో వన్ వోంట్ పిక్ మై కాల్ బికాస్ వాళ్ళు ఆఫీస్లో లేరు. అదే ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ కావాలి, మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూసామనుకోండి, వాళ్ళ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఉందా, ఆ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు లేదా అనేసి ఆ వెబ్సైట్ ద్వారా మనకి తెలుస్తుంది. సో హియర్ వెబ్సైట్ ఈజ్ వర్కింగ్ లైక్ యాజ్ ఏ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సన్. అసలు వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, www.challaturu.in. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను. సో దీంతో చాలా డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి, లైక్ హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, అండ్ సర్వీసెస్లో ఇంకా డిఫరెంట్ పేజెస్ అండ్ ట్యూటోరియల్స్, ఇలా డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. వెబ్సైట్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఇస్ నథింగ్ బట్ వెబ్సైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క వెబ్ పేజ్కి సమ్ డిఫరెంట్ URL ఉంటుంది. ఇప్పుడు మనం హోమ్ పేజ్ చూసారంటే Challaturu.in ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ చూసారు, అబౌట్ అస్ పేజ్కి డిఫరెంట్ URL ఉందన్నమాట. ఇలా ఈ కాంబినేషన్ ఆఫ్ వెబ్ పేజెస్ మొత్తాన్ని కలిపి మనం నార్మల్గా మనం వెబ్సైట్ అంటాం. ఈ వెబ్ పేజెస్లో మనం మన సర్వీస్ గురించి, మన ప్రోడక్ట్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే అసలు నార్మల్ బేసిక్ థింగ్స్ ఏముండాలి నార్మల్గా అనేది మన డిస్కషన్. సో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే 3 థింగ్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే డొమైన్ నేమ్. సెకండ్ వన్, డొమైన్ నేమ్ అనేది ఏంటంటే సో ఇట్ విల్ డిఫైన్ కంపెనీ. సో కంపెనీ గురించి చెప్తాను అనమాట, అసలు ఏం కంపెనీ అనేది, ఆ కంపెనీకి నేమ్ అనమాట డొమైన్ నేమ్ అనేది. లైక్ www.amazon.com, www.flipkart.com, ఇవంతా ఏంటంటే ఆ కంపెనీ బ్రాండ్ని తెలియజేస్తుంది అనమాట. దెన్ కమింగ్ టు ద హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వెబ్ పేజ్ అనేది మనం క్రియేట్ చేస్తే మనం ఎక్కడ పెట్టాలి, ఇంటర్నెట్లో మనం ఒక స్పేస్ తీసుకొని ఆ స్పేస్లో ఈ ఫైల్స్ మనం ఏదైతే వెబ్సైట్ చేసి ఉంటామో వాటిని ఆ ఫైల్స్లో తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. ఆ ఇంటర్నెట్ పెట్టడానికి మనకు ఒక స్పేస్ అవసరం, దాన్నే హోస్టింగ్ అంటాం. ప్రతి హోస్టింగ్కి కూడా మనం ఆ డొమైన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రౌజ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉంది ఆ సర్వర్ అని తెలిసేదానికి ఏంటంటే ఆ హోస్టింగ్కి మనం ఈ డొమైన్ నేమ్ని అటాచ్ చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నెట్లో సెర్చ్ చేశాను, www.challaturu.com సెర్చ్ చేశాను. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ నేమ్ ఏ హోస్టింగ్తో ఇంటిగ్రేట్ అయ్యిందో చెక్ చేసుకొని ఆటోమేటిక్గా అక్కడ ఆ హోస్టింగ్లో ఉన్న డేటాని మొత్తం మనకు తీసిస్తుంది అనమాట, ఆ స్పేస్లో ఉన్న డేటాని. అండ్ ఇన్ డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుంటాం. దెన్ కమింగ్ టు ద వెబ్ పేజెస్. ఇప్పుడు మన ప్రోడక్ట్ గురించి డొమైన్ హోస్టింగ్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత మన ప్రోడక్ట్ గురించి మనం ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. దాన్ని డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేసి బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు, లైక్ HTML5, CSS, JavaScript, jQuery, అండ్ WordPress టెక్నాలజీ, Joomla, Angular. There are different technologies are there. సో బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఆ టెక్నాలజీ చూస్ చేసుకుంటాం అనమాట. దెన్ కమింగ్ టు ద డొమైన్ నేమ్. మనం ఒక్కొక్క కాంపోనెంట్ గురించి ఇన్ డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ కమింగ్ టు ద డొమైన్ నేమ్. దీన్ని ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ అంటారు. నార్మల్గా ఇప్పుడు Challaturu.com అని ఉంది కదా సార్, ఇది కూడా డొమైన్ నేమేనా అంటే ఎస్, ఇట్ ఈస్ డొమైన్ నేమ్, బట్ ఇట్ ఈస్ అ ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ అనమాట. సో దీంతో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. HTTP,
protocol and developed alias Challaturu. It is a name, company brand name, and .com is an extension. సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి మనం తెలుసుకుంటూ వస్తాం. ఓకే, హెచ్టిటిపి అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. లైక్ ఇప్పుడు డిఫాల్ట్గా ఏంటంటే మనకి హెచ్టిటిపి అని వస్తుంది. హెచ్టిటిపి అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అంటే ఏంటంటే అసలు ఎందుకు దీన్ని యూస్ చేస్తామంటే ఇట్ విల్ హెల్ప్ టు కమ్యూనికేట్ బిట్వీన్ సర్వర్ అండ్ క్లయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఇప్పుడు ఒక ల్యాప్టాప్ యూస్ చేస్తున్నాం. సో నేను మ్యాక్ ఓఎస్ యూస్ చేస్తాను అనమాట. అదే ఈ వెబ్సైట్ అనేది యూఎస్ డేటాబేస్లో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడున్న ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాక్, అక్కడున్న సర్వర్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైనెక్స్ అనమాట, యూఎస్ లైనెక్స్. ఈ రెండు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేందువల్ల ఇవి ఏం చేస్తుందంటే ఈ హెచ్టిటిపి అనేది కమ్యూనికేట్ చేస్తామన్నమాట. కొన్ని వెబ్సైట్ మనం సెర్చ్ చేసామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెబ్సైట్ చూడండి. మనం నేను ఇప్పుడు డిఫాల్ట్గా ఇక్కడ హెచ్టిటిపి ఏం కనిపించట్లేదు అనమాట. ఇక్కడ హెచ్టిటిపి ఏం కనిపించడానికి మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్గా హెచ్టిటిపి ఉన్నట్టు అనమాట. బట్ హియర్ నాట్ సెక్యూర్ అని ఉంది. ఎందుకు ఉందంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి లైక్ అమెజాన్ కానివ్వండి. సో వీటిని మనం చూసారంటే ఆటోమేటిక్గా హెచ్టిటిపిఎస్ అని ఉంది. ఇది ఏంటంటే హెచ్టిటిపిఎస్ అనేది సెక్యూరిటీ అనమాట. సో సెక్యూర్ వెబ్సైట్ అంటే ఏంటంటే నేను ట్విట్టర్ లాగిన్ చేయాలనుకుంటున్నాను. సో హియర్ ట్విట్టర్ ఆల్సో హెచ్టిటిపిఎస్ అనమాట, సెక్యూరిటీ. టాప్ బ్రాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సెక్యూర్గా ఉండడానికి ట్రై చేస్తాను అనమాట. నార్మల్గా సెక్యూర్గా ఉండాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా యూజర్ నేమ్, నా పాస్వర్డ్ని నేను ఎంటర్ చేస్తాను. సో mohankrishna.cs@gmail.com ఎంటర్ చేస్తాను. నా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తాను. ఇప్పుడు సెక్యూర్ కాకపోయిందంటే ఏమవుతుందంటే సో ఈజీగా మన డేటాని థర్డ్ పార్టీ వాళ్ళు హ్యాక్ చేయొచ్చు అనమాట. అలాంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు హ్యాక్ చేయడం అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు. నార్మల్గా ఇలాంటి డేటాలు మొత్తం సెక్యూర్గా ఉండడం కోసం హెచ్టిటిపిఎస్ ఉండాలన్నమాట. సో హెచ్టిటిపిఎస్ ఉండడం వల్ల అసలు ఇది ఎలా మనకి బెనిఫిట్ అని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. సో చాలా సైట్స్ ఉన్నాయన్నమాట. లైక్ MD5 హ్యాష్ టు సెర్చ్ చేశాను. దీంతో చాలా సైట్స్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు నేను ఇక్కడ ఏమని సెర్చ్ చేశాను, mohankrishna.cs@gmail.com సెర్చ్ చేశాను. సో ఇప్పుడు సర్వర్లోకి ఎలా వెళ్తుందంటే సిస్టమ్ అనేది ఎలా తీసుకుంటుందంటే కోడ్ని సో ఈ నెంబర్గా తీసుకొని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట సర్వర్లో. ఎవరు కూడా ఇప్పుడు హ్యాక్ చేయాలని వాళ్ళు ఇప్పుడు నేను ఎంటర్ చేశాను, నేను హ్యాక్ చేసి తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ని మాత్రమే వాళ్ళు తీసుకొని అవుతుంది 44250. సో ఈ నెంబర్ తెలుస్తుంది అన్నమాట. మనం యూజర్ నేమ్ అనేది సో మారిస్తే ఆటోమేటిక్గా ఈ నెంబర్ అనేది డిఫాల్ట్గా సేవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా హ్యాక్ చేశారంటే కూడా ఏంటంటే మనకి మాత్రమే ఇక్కడ ఇది కనిపిస్తుంది. బట్ సర్వర్ దగ్గర తీసుకునేది మాత్రం అలా తీసుకుంటుంది అనమాట ఈ సెక్యూరిటీ సర్వర్ వల్ల. మోస్ట్గా మనం హెచ్టిటిపి సర్వర్ దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ తెలుసుకుంటాం. అండ్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, ఎలా హెచ్టిటిపిఎస్కి ఎలా వస్తుందని చూస్తాం. అండ్ ఎలా వస్తుందంటే ఏంటంటే హెచ్టిటిపిఎస్ మన వెబ్సైట్కి కావాలంటే వీ నీడ్ టు పర్చేస్ SSL సర్టిఫికేట్ అనమాట. వాళ్ళు ఎవరు ప్రొవైడ్ చేస్తారు, మనం దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలో సో కమింగ్ సెషన్స్లో విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ హెచ్టిటిపిఎస్ గురించి. దెన్ కమింగ్ టు ది మనకి www అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఏంటంటే చల్లాటూరు మోహన్ కృష్ణ. కంప్లీట్ నేమ్ నన్ను పిలవడం అవసరం లేదన్నమాట. జస్ట్ మోహన్ కృష్ణ ఆర్ మోహన్ అని పిలిస్తే సరిపోతుంది. ఇట్లా పిలవకూడదా అంటే పిలవచ్చు, చల్లాటూరు మోహన్ కృష్ణ అని పిలవకూడదా అని పిలవచ్చు. సో బట్ సింపుల్గా మనం మోహన్ కృష్ణ ఆర్ మోహన్ అని పిలుస్తాం అనమాట. అలానే ఇది వరల్డ్ వైడ్ వెబ్ అనేది మన వెబ్సైట్కి జస్ట్ అలియాస్ అనమాట. సో దాన్ని యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా దర్ ఈస్ అ నో ఇష్యూ అట్ ఆల్. దెన్ కమింగ్ టు ద చల్లాటూరు, ఇట్ ఈస్ ద నేమ్. అంటే మనం బ్రాండ్ నేమ్ కానివ్వండి. సో ఇట్ ఈస్ అ బ్రాండ్ నేమ్, ఇట్ ఈస్ మై సర్ నేమ్. సో మేము కంపెనీ రిజిస్టర్ అనేది ఈ నేమ్తో చేసుకున్నాం. మన బ్రాండ్ నేమ్ కానీ సమ్ పర్టికులర్ కీవర్డ్ గురించి కానీ అలా మనం తీసుకోవచ్చు అనమాట. దెన్ కమింగ్ టు ద ఎక్స్టెన్షన్ అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ లొకేషన్ కానీ సో బేస్డ్ ఆఫ్ బిజినెస్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో విల్ డిస్కస్. సో అసలు టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఎలా ఉంటాయి నార్మల్గా. ఇట్ ఈస్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types బేస్డ్ ఆన్ బిజినెస్ నేమ్, బిజినెస్ డొమైన్ బేస్ చేసుకొని అండ్ లొకేషన్ బేస్ చేసుకొని ఎక్స్టెన్షన్ అనేది చూస్ చేసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో గ్లోబల్గా మనం ముందు యాక్చువల్గా స్టార్టింగ్ ఇంటర్నెట్ అని వచ్చేటప్పుడు ఎక్కువ డొమైన్ ఎక్స్టెన్షన్ అనేది ఏం లేదనమాట పెద్దగా. ఓన్లీ .com, .gov అండ్ ఎడ్యుకేషన్ ఇలాంటివి ఉండేవి. తర్వాత సో .biz, .online, .shop ఇలా డిఫరెంట్ డొమైన్స్ అనేది స్టార్ట్ చేసాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ బిజినెస్ అనుకోండి, మనం గ్లోబల్గా ఫోకస్ చేయాలనుకున్నప్పుడు వీ కెన్ టేక్ యాస్ ఏ .com డొమైన్. సపోజ్ గవర్నమెంట్ వెబ్సైట్స్ అనుకోండి, లైక్ ఏపీ government.gov. సో ఇలా మనకి గవర్నమెంట్ సైట్స్కి .gov అని ఉంటాయి. కాలేజెస్ వాటికి ఏంటంటే .education, .edu. సో ఇలా తీసుకుంటారు అనమాట. ఇవి చాలా పవర్ఫుల్ అనమాట .com, .gov అండ్ ఎడ్యుకేషన్.
సో మనం ఎవరు పడితే వాళ్ళు తీసుకోలేం. ఈ goveducation.com అనేది బేస్డ్ ఆన్ డొమైన్ మనం అవైలబుల్ ఉంటే తీసుకోవచ్చు అనమాట. అండ్ లొకేషన్ బేస్ చేసుకుని కూడా డొమైన్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది అనమాట. సపోజ్ నా మార్కెట్ అనేది ఓన్లీ ఇండియా ఫోకస్ ఉందనుకోండి, అలాంటి టైంలో సో ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్ చూస్తాము. సపోజ్ నేను ఇండియా ఫోకస్ చేయాలి, ఇండియాలో నేను ర్యాంకింగ్ రావాలనుకున్నప్పుడు వీ కెన్ టేక్ ఇట్ .in, ఎందుకంటే .in తీసుకోవచ్చు. సపోజ్ నేను యూకేలో ఫోకస్ చేయాలనుకుంటున్నాను అంటే .co.uk అండ్ మన ఆస్ట్రేలియా అనుకున్నప్పుడు లొకేషన్ బేస్ చేసుకోవడం మన ఎక్స్టెన్షన్ నార్మల్ తీసుకోవచ్చు అనమాట. దెన్ డొమైన్ అనేది ఎలా చూస్ చేసుకోవాలా నార్మల్గా? సో మన ఇష్టం వచ్చినట్టుగా ఓకే చాలా చోట్ల చదువుంటాం, సో కంప్లీట్ కీవర్డ్ అనేది డొమైన్ నేమ్లో ఉంటే మంచిది అనేసి ఓకే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ చెన్నై ఆర్ బెంగళూరు అలా తీసుకుందామా అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, డొమైన్ అనేది షార్ట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో బిగ్గా ఉండకుండా షార్ట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి నార్మల్గా. అండ్ ప్రిఫర్ కంట్రీ ఎక్స్టెన్షన్ ఫర్ లోకల్ బిజినెస్. సపోజ్ మీరు లోకల్ బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఒక పర్టికులర్ సిటీ కానీ పర్టికులర్ టౌన్లో కానీ చేస్తున్నారనుకోండి, సపోజ్ బేకరీ లాంటిది రన్ చేస్తున్నారు, సో ఫ్లవర్ బొకేస్ లాంటిది లోకల్లో సప్లై చేస్తారనుకోండి, అలాంటి టైంలో మీరు లోకల్ బిజినెస్ ఫోకస్ చేయాలనుకున్నప్పుడు సో మై పర్సనల్ సజెషన్ టేక్ లోకల్ ఎక్స్టెన్షన్ అనమాట. .in కానీ .co.in కానీ ఇలాంటివి తీసుకోవడం బెటర్ అనమాట. అండ్ డొమైన్ నేమ్ అనేది కూడా ఈజీ టు రిమెంబర్, అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ చాలామంది గుర్తుపెట్టుకోవచ్చు, గూగుల్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఈజీ గుర్తుపెట్టుకునే ఇలాంటి డొమైన్స్ చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. దెన్ డొమైన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? డొమైన్ మనం చాలామంది మనకి ప్రొవైడ్ చేస్తారు. హౌ టు రిజిస్టర్ డొమైన్, అండ్ డొమైన్ మనం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? సో డొమైన్ అంటే ఈ డొమైన్స్ మనం రిజిస్టర్స్ దగ్గర నుండి మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో రిజిస్టర్స్ ఆర్ లైక్ బిగ్ రాక్, బ్లూ హోస్ట్, నేమ్చీప్, గోడాడీ, సో వీళ్ళంటి వాళ్ళు మనకి డొమైన్స్ని ప్రొవైడ్ చేస్తుంటారు. ప్రైస్ అనేది ఇది కంపెనీ టు కంపెనీ వేరీ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని సపోజ్ బిగ్ రాక్లో కొద్దిగా లో ప్రైస్గా ఉండొచ్చు, బ్లూ హోస్ట్లో ఎక్కువ ఉండొచ్చు, అలా కంపెనీని బట్టి వేరీ అవుతుంది. అండ్ ఎక్స్టెన్షన్ బట్టి కూడా ఇప్పుడు సపోజ్ .com అనే ప్రైస్ అనేది తక్కువ ఉండొచ్చు, .in ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. ఎక్స్టెన్షన్ బట్టి కూడా ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో రిజిస్టర్స్ చాలామంది రిజిస్టర్స్ ఉన్నారు, బిగ్ రాక్, బ్లూ హోస్ట్, నేమ్చీప్, గోడాడీ అండ్ హౌస్ట్ గటర్ సంథింగ్ చాలామంది ఉన్నారు అనమాట. సో మనం ఎక్కడి నుండైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్కడి నుండి పర్చేస్ చేసినా మనకి ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు అనమాట. అది ఎలా పర్చేస్ చేస్తాం మనం అనేది డొమైన్ చూస్తాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డొమైన్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను, bigrock.in. ఇవాళ ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం .in డొమైన్ పెట్టుకున్నాను అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఏదో ఒక డొమైన్ కావాలనుకోండి, లైక్ CS తిరుపతి. సో ఈ డొమైన్ కావాలనుకోండి, జస్ట్ వీ నీడ్ టు సెర్చ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెర్చ్ చేయాలన్నమాట, అవైలబుల్ ఉందా లేదా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఆ డొమైన్స్ ఏవేవి అవైలబుల్ అని చూపిస్తాయి. CStirupati.com అనేది అవైలబుల్ ఉంది, అండ్ CStirupati.net, CStirupati.in. సో ఇలా డిఫరెంట్ డొమైన్స్ అనేది మనకి అవైలబుల్లో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి CStirupati.com అనేది కావాలనుకోండి, జస్ట్ బై, దెన్ చెక్అవుట్, దెన్ కంటిన్యూ టు చెక్అవుట్. మనకి ఇవంతా అవసరం లేదు, నో నీడ్ టు వేస్ట్ యువర్ టైం. ఇక్కడ ఏంటంటే నార్మల్గా డిఫాల్ట్గా 2 years ప్రైస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో దట్ మీన్స్ పర్ ఇయర్ ప్రైస్ 799 రూపీస్ అనమాట. సో 2 years కలిపి 1598 ఉంది. సో ఇక్కడ పర్చేస్ చేసే ముందు డొమైన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కొనే ముందు. అండ్ ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట, బిగ్ రాక్ ఇన్స్టెంట్. సో చాలామంది డిఫాల్ట్గా ఒకసారి సెలెక్ట్ అయిపోతుంది, ఇవన్నీ చూసుకోరనమాట. సో ఓకే నెక్స్ట్ అని పర్చేస్ చేస్తారు. ఏంటి అంటే సో 1 page వెబ్సైట్ ఫ్రీగా చేయిస్తారు సంథింగ్ అలా పెట్టుంటారనమాట. ఓకే మనకేం అవసరం లేదు, మనం నెక్స్ట్ క్లాస్లో అసలు వెబ్సైట్ ఎలా చేయబోతున్నామో మనం నేర్చుకోబోతున్నాం. దెన్ ప్రొటెక్ట్ మై కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డీటెయిల్ ఇక్కడ లాగిన్ డీటెయిల్ ఇస్తామో, మెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈజీగా మన డీటెయిల్ని వాళ్ళు ఎవరైనా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వేరే వాళ్ళ వెబ్సైట్లు వాళ్ళు డీటెయిల్స్ పెట్టినారనుకో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఏంటంటే మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు. ఎందుకంటే మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ మీరు మర్చిపోయారు అంటే సో మీరు డొమైన్ నేమ్ కూడా మర్చిపోవాల్సిందే. సో మీరు డొమైన్ నేము, మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఏమైనా ప్రోమో కోడ్స్ ఉంటే ఆ ప్రోమో కోడ్ అప్లై చేయొచ్చు అనమాట. సో ప్రోమో కోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ప్రోమో కోడ్స్ నార్మల్గా. ఓకే బిగ్ రాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా సైట్స్ ఉన్నాయన్నమాట, బిగ్ రాక్ కూపన్స్ అని జస్ట్ సెర్చ్ చేసామంటే చాలా సైట్స్ ఉన్నాయన్నమాట. ఆ సైట్స్లో మనకి ప్రైజెస్ అనేది దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కూపన్ దునియా అనేది, సో వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ డీల్స్, సో బిగ్ రాక్ వెబ్సైట్లోనే ఇక్కడ డీల్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో జస్ట్ డీల్స్ క్లిక్ చేయండి. డొమైన్ మనకి కావాలా, సో డొమైన్ కూడా చూడండి.
సో .com డొమైన్ అట్ 399 రూపీస్ అనమాట. సో బట్ ఏంటంటే 2 years పర్చేస్ చేస్తేనే వస్తుంది అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, బై నౌ cschennai.com. అవైలబుల్ ఉంది. సో ప్రొసీడ్ టు చెక్అవుట్. ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సిఎస్ తిరుగుతా డిఫాల్ట్గా వచ్చింది. ఓకే, ఈ ప్రజెంట్ లేదంట, వాళ్ళు ఇచ్చారు, మన వాళ్ళే లేదంటున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈ సైట్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ కూపన్ దునియా సైట్స్లో చూద్దాం. అక్కడ నుండి మనం ఏదైనా కూపన్స్ ఏమి దొరుకుతాయేమో తీసుకొచ్చి మనం సైట్లో పెడతాం. బాగా కూపన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, మనకు కావాల్సిన డొమైన్ గురించి డివైడ్ చేసుకుందాం. .com. ఓకే, సో ఇక్కడ కూపన్ అనేది మనకి చూపిస్తున్నాడు అనమాట. సో కూపన్ కోడ్ కాపీ చేసుకోవాలా, COMAFF. సో మనం ఏదైతే డొమైన్ పర్చేస్ చేయాలనుకున్నామో జస్ట్ అక్కడికి వెళ్ళేసి పేస్ట్ చేసామంటే, ఇది ఆల్రెడీ యాక్చువల్గా నేను యూజ్ చేశాను. వాళ్ళు ఇలా ప్లేస్ చేశారంటే మనకి ఆటోమేటిక్ ప్రైస్ అనేది తగ్గిపోతుందన్నమాట, 390 రూపీస్కి వస్తుంది అండ్ ట్యాక్స్ యాడ్ అవుతుందన్నమాట. సో ఈ ట్యాక్స్ అనేది కామన్ యాజ్ పర్ మన గవర్నమెంట్ ప్రకారం. సో దెన్ నెక్స్ట్ బటన్. సో మనం ఫస్ట్ మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలా. క్రియేట్ చేసుకున్న తర్వాత దెన్ మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. దెన్ పేమెంట్ ఆప్షన్స్ అవి అడుగుతాయి. సో ఇలా మనం నార్మల్గా మన డొమైన్ని మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో కేర్ఫుల్గా బుక్ చేసుకోండి నార్మల్గా. ఈ ప్రాసెస్లో మనం డొమైన్ మనం పర్చేస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సెక్షన్లో హోస్టింగ్ అనేది ఎలా పర్చేస్ చేసుకోవాలి అండ్ హోస్టింగ్ని డొమైన్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలో ప్రాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.